అటువంటి స్థాయికి చేరారంటే నిజంగా మా అదృష్టం. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇంత గొప్ప స్థాయికి చేరడం అంటే నిజంగా అది మాకు చాలా సంతోషం. ఇంకొకటి విశేషం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది శిష్యులు అంటారు, ఆ రోజు మీరు చెప్పినటువంటి పద్యాలు మీరు చెప్పినటువంటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి సార్, మేము మర్చిపోలేదు అన్నప్పుడు నిజంగా మాకు అదే అదృష్టం, అదే మాకు అదొక అదృష్టం వరంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వహించినప్పుడు శక్తివంతం లేకుండా విద్యార్థులకు తాను న్యాయం చేకూర్చగలిగితే తప్పనిసరిగా విద్యార్థులు చిరకాలం జ్ఞప్తి పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు మామూలుగా విద్యతో పాటు వినయము, విధేయత, ప్రజ్ఞ, పాఠవాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే విద్యార్థులందరికీ ఉన్నాయి. అది నిదర్శనమే ఈనాడు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం. ఇంకొకటి విశేషించి ఏంటంటే చదువుతో పాటు సంస్కారం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి రావాలి. దానికి ఉదాహరణగా భాస్కరశక్తుల పద్యం చెప్పారు, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతుటాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవరు మెత్తరెచ్చటం పదనుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదబెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. కాబట్టి చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఉప్పు లేకుండా కూరను ఎంత మసాలా వేసి ఏం చేసినా అది రుచింపదు, దానికి ఉప్పు ఉండాలి, అప్పుడే రుచి. ఆ విధంగా చదువుతో పాటు సంస్కారం ఉండాలి. అది లేకుండా పోతే ఆ విద్యకే విలువ లేదు. ఇంకోటి మామూలుగా అనుకొని సాధించే కార్యదక్షత అనేది రావాలి. ఎందుకంటే మనం అనుకున్న పని సాధించాలి అంటే పట్టుదల, కార్యదీక్ష ఉండేటప్పుడు మనం ఏ స్థాయికైనా పోవచ్చు, ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అది చాలామంది ఎంత గొప్ప స్థాయికి పోయినా, ఎంత అంటే పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు, చాలామంది గొప్ప రాజకీయవేత్తలు అయినారు. ఎంత స్థాయికి ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈనాడు ఎక్కడైనా ఉపాధ్యాయులు కనిపిస్తే చాలా వినయంగా నమస్కరించడం, అది చూస్తే నిజంగా నా విద్యార్థులు, నా శిష్యుల్లో ఈ వినయం ఉంది, నిజంగా ఈ విద్యార్థి ఇంకా గొప్ప స్థాయికి పోవాలి అనే విధంగా మనస్ఫూర్తిగా కోరుకునేవాడు ఉపాధ్యాయుడే. గుర్తుకు వస్తుంది, జయప్రకాష్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను మాత్రం క్లాస్లో లేవద్దండి సార్, ఎందుకంటే నాకన్నా పొడుగ్గా ఉండేవాడు. మానవునికి దంతధావనం నేర్పించిందే వేదం అని మనకు ఋగ్వేదంలో మొదటి వాక్యమే ఉంది. నన్ను చాలామంది కలిసినప్పుడు అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు సార్ అని. కస్మిన్నో భగవో విజ్ఞాతే సర్వవిధం విజ్ఞాతం భవతి. దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో అది ఏది, దానిపైనే తెలుసుకోవాలని ప్రయత్నం. అప్పుడైతే మీతో మాట్లాడేదానికి సిలబస్ ఉండేది, ఏదైనా నేను అదే చెప్పాలి మీతో. ఇప్పుడు అట్లా అవసరం లేదు, మీరు ఇంత ఓపిక ఇప్పుడు కూర్చున్నారు కాబట్టి ఏవైనా మాట్లాడచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించినందుకు, మనమంతా కలుసుకున్నందుకు, అది జీవితకాలంలో ఒక్కసారి అని అనుకున్నాను, కానీ అప్పుడప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. ఇక్కడ చదువుకున్న తర్వాత నేను ట్రైనింగ్ ఎంతో పూర్తి చేసుకొని ఈ చిత్తూరు టౌన్లో ఉండే స్కూళ్ళలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా నేను అక్కడ చేరకుండా ఇక్కడే మా ఉపాధ్యాయుల మధ్య ఉద్యోగం చేయాలని చెప్పి రాసుకుని 3 years పోస్ట్ పడిన తర్వాత వచ్చి ఈ స్కూల్లో చేరినాను. ఈ స్కూల్లో హేమీ ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతో బాగా స్టాండర్డ్ ఉన్నింది. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత 75% ఇప్పుడు స్కూల్లో టీచర్స్ లేరు. వాళ్ళని ప్రభుత్వం ఇప్పుడు అందువల్ల స్ట్రెంత్ పడిపోయింది. ప్రతి ఒక్కరు ఏమంటారంటే వీరి స్కూల్లో టీచర్లు లేరు, అక్కడ ఎట్లా పంపించేది మా పిల్లల్ని అనేసి. ఈ ప్రభుత్వం వాడు కనుక 75% లేకపోయినా ఒక 50% టీచర్లని కనుక అపాయింట్ చేసినారంటే తప్పకుండా పూర్వవైభవం వస్తుంది స్కూల్కి అనే నమ్మకం మాకుంది. అది వాళ్ళు చేయాల్సినటువంటి ఇది. ఆ తర్వాత
83, 84 సంవత్సరం మీరు ఈ పాఠశాలలో చదువుకున్నందుకు, చదివి మీరంతా ఉన్నత పదవులు పొందినారు. అవన్నీ జ్ఞాపకం పెట్టుకొని మళ్ళా మీ ఉపాధ్యాయులందరినీ ఈ విధంగా సత్కరించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఇంకా గొప్ప గొప్ప పదవులు సంపాదించి ఇంకా ఆరోగ్యాలు ఐశ్వర్యాలకు బాగుండాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. అనుభవం లేదు, ఏదో నాకు వచ్చింది. ఇది స్పోర్ట్స్ వర్కే. ఓకే సార్, నేను ఈ స్కూల్లో చేరిన తర్వాత స్పోర్ట్స్ కోసము ఎంతో కష్టపడి జిల్లాలోనే మంచి ప్లేస్ తీసుకొచ్చాను. 18 ఏళ్ళు కంటిన్యూగా ఛాంపియన్షిప్ కొట్టించాను. 18 ఏళ్ళు కంటిన్యూగా వేరే స్కూల్ దేనికి ఛాన్స్ లేదు. ఇక్కడ పీసీఆర్ కన్నను మనకంటే హేమీలు ఉన్నారు. అయినా కూడా వాళ్ళకంటే తీసుకోకుండా కష్టపడి పనిచేసి చేశాను. ఆ కాలంలో తర్వాత 87, 88లో 2 సార్లు విజిల్ వేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ప్రైజు మనీ ఇచ్చింది 10,000 ఆ కాలంలో. అది ఇవ్వాలంటే చాలా పెద్దగా ఉండాలి. అది కంటిన్యూగా అయ్యాడు. 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3వ సంవత్సరం మాకు వచ్చినా కూడా ఇలా. ఆ విధంగా 87, 88 కంటిన్యూగా 20,000 తీసుకొచ్చినాను. ఆ 20,000 ఫండ్స్ అంటే బీవాళ్ళకు మేము స్కూల్లో పెట్టిన పేరు వేసుకున్నాం. ఇంకా విజయ్ స్కూల్ టీము ఖోఖో టీం వస్తూ ఉంటుంటే ఆ కాలంలో కొన్ని స్కూల్స్ టీంలో కట్టారు. ఎందుకంటే అంత బాగుందండి టీము. దీనివల్ల అంటే ప్రవీణ్, వెంకటేష్ ఇదంతా సూపర్ ప్లేయర్స్. ఆ కాలంలో స్టేట్ ఆడినారు, నేషనల్స్ కూడా ఆడినారు. తర్వాత ఇక్కడ ఖోఖో కోర్టు ఉంది. అదే దీని దగ్గర అడిగినాడు, సార్ ఖోఖో కోర్టు దగ్గర చేశారు. ఇది ఎందుకు చేయలేదు, మేము వినిపించిన తర్వాత అది మాది అయిపోయింది. కానీ స్కూల్కి బీఈటీ గారు ఉండేది భవిష్యత్తు ఉంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ అండి స్పోర్ట్స్ పైన. కానీ తరఫీదు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయినారు. వాళ్ళకి సక్రమైన మార్గంలో పెట్టలేకన్నా తరఫీదు లేకన్నా పోయింది. ఆ కాలంలో నేను ఉన్నప్పుడు తెల్లారితో 5 గంటలకి 5:30కి 6 గంటలకు వచ్చి విజిలేస్తే చుట్టుపక్కల ఉండే పిల్లలంతా గ్రౌండ్కి వచ్చేసేవాళ్ళు. ఏ సార్ వచ్చేసాడో మనం పోవాలని. ఇక్కడే ప్రాక్టీస్ చేసేది. ఈ చిన్న ఏరియాలో మేము ఇక్కడే ప్రాక్టీస్ చేసి స్టేట్లోనే మంచి పేరు తీసుకొచ్చాం. రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది వసంత ఋతువు కాకపోయినా గ్రీష్మ వసంతం ఇక్కడ పరిడి వెళ్తూ ఉంది. చూడండి, మీ మనసులు చల్లవి, సంస్కారవంతమైన హృదయాలు మీవి. అందుకోసమనే ఈనాటి ఈ సాయంత్రం ఎంత చల్లటి వాతావరణంతో పరిడి వెళ్తూ ఉన్నది. అర్జునుడు చాలా గొప్ప వీరాధివీరుడు. అంత వీరాధివీరుడు అర్జునుడు కావడానికి కారణం ఎవరు అని అన్న తర్వాతనే ద్రోణాచార్యుల పేరు వినిపించింది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి వివేకానంద స్వామి పేరు వినిపించిన తర్వాతనే ఇంతటి గొప్పవాడుగా తీర్చిదిద్దినటువంటి ఆ గురువు పేరు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస పేరు వినిపించింది. మీరు చాలా గొప్పవాళ్ళు కాబట్టి, చాలా సంస్కారవంతులైన కాబట్టి, గొప్ప మేధావులు కాబట్టి, క్రమశిక్షణతో కూడిన జీవితంతో ఇంత గొప్ప స్థాయికి వచ్చినారు కాబట్టే బీజెడ్ హై స్కూల్లో మీకు పాఠాలు నేర్పినటువంటి ఈ గురువుల పేరు ప్రతిష్టలు సార్థకమైనవి. అంతేకాకుండా ఈ పాటికే చాలామంది తల్లిదండ్రులు అయి ఉంటారు. ఒకవేళ ఇంకొకడికి ముందుకేసి అమ్మమ్మలు తాతయ్యలు అయినారేమో తెలియదు. కానీ చాలా చాలా సంతోషం. ఒక్కొక్కరు వచ్చేసి అమ్మ ఏం చేస్తున్నారో, పిల్లలు ఎంతమంది. తమాషా ఏంటంటే చూడు, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డేనట. మేము ముసలివాళ్ళం అవుతున్నాం,
కానీ మిమ్మల్ని చిన్నపిల్లలుగానే చూసి మీరు చెప్పేటప్పుడు మా అమ్మాయి మెడిసిన్ చేసింది, మా అబ్బాయి బీటెక్ చేసిన, పెళ్ళి కూడా అయిపోయిందంటే ఆహా అట్లనా పెద్ద ఆశ్చర్యపోయింది. ఎందుకు కాదండి, ఏళ్ళు గడిచిపోయినాయి కదా, దాదాపు 30 ఏళ్ళు పైగా అవుతున్నాయి. మీ అంతటి అంత వయసులో ఆ ఉద్యోగాల ఒత్తిడిలో, వ్యాపారాల ఒత్తిడిలో ఉండి కూడా అందరం కలవాలనేటువంటి సుషుప్తభావం మీలో ఏర్పడింది. అటువంటి ఆలోచనలకు అంకురార్పణ చేసినటువంటి ఈ మీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఈ కలయిక, ఈ ఆత్మీయ సమావేశం చాలా కాలం ఒక టానిక్గా పనిచేస్తుంది. మీకు మాకు మీకు ఉత్సాహాన్ని హుషారును ఇస్తే నీరసించిపోతున్న మాకు కొంత ఆయుష్ను కాస్త హుషారును కూడా ఇచ్చేస్తుంది ఈ కలయిక. ఎంత పని ఉన్నా కొంతమంది ఉపాధ్యాయులు హాజరైతే ఓపిక లేకపోయినా కానీ మహానుభావులు కన్నయ్య సారు, తర్వాత అలాగే సుబ్బారావు సారు, అలాగే ఆరోగ్యం సరిగా లేకపోయినా కానీ సుబ్రహ్మణ్యరావు సారు, మేడం గారు, ఎల్డిఎస్ మేడం గారు, ప్రభావతి మేడం గారు నిజంగానే ఫంక్షన్లకు ఓపికగా హాజరయ్యేంత పరిస్థితిలో వాళ్ళ శరీర పరిస్థితి లేదు అసలు. కాకపోతే ఏంటంటే అయ్యో బిడ్డలు ఏ వయసులో ఉన్నారో, ఎంత స్టేటస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి చూస్తాం. గురువులు అల్ప సంతోషులు కదా. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు అని అంటే, అయ్యా మా శిష్యుడు ఎన్పిఎస్ బిల్డింగ్స్ అధినేత, ఇంకొక ఆయన ఎల్ఐసి సార్ మీ కడపలో నేను ఎల్ఐసిలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇంకా గొప్ప గొప్ప చాలామంది ఉన్నారు. నేను ఎందుకంటే అందరినీ పరిచయం చేసుకోలేకపోయినాను. ఆ మాట అన్నప్పుడు తెలియకుండా మీరు నమ్ముతారో లేదో, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు కదా. ఆ సంతోషంతో కళ్ళల్లో నీళ్లు బెదిరినటువంటి పరిస్థితి మా గురువులందరినీ. ఇంతటి చక్కటి వాతావరణాన్ని, ఇంతటి చక్కటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు, ఇంతటి సంస్కారవంతులైనటువంటి బిడ్డల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులకు ఈ సభాముఖంగా తలవంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. తల్లిదండ్రులు గొప్ప సంస్కారవంతులైనప్పుడే ఆ తల్లిదండ్రుల కడుపున మీ ఎంతటి సంస్కారవంతులు పుట్టినారు. ఎందుకంటున్నానంటే మిమ్మల్ని పొగడ్డం లేదు, వాస్తవాన్ని చెప్తున్నాను. మీరు అంతటి సంస్కారవంతులు కాబట్టి, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితంతో మీరు పైకి వచ్చినారు కాబట్టి బీజెడ్ హై స్కూలు, తర్వాత 5 ఏళ్ల పాటు, అంతేకాదు 1 సంవత్సరం చదివినటువంటి మిస్టర్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఈ పాఠశాల పైన గౌరవంతో, తర్వాత గురువుల పైన పూజ్యభావంతో ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పరమేశ్వరుడు మీకు, మీ తల్లిదండ్రులకు, ఎందుకంటే ఆ స్థాయిలో నేను ఉన్నాను కాబట్టి గుర్తు చేసుకోవడం స్వార్థం, అలాగే మీ చిరంజీవులకు అందరికీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, అన్నిటి సకల ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుతూ, మా అందరి తరఫున వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అంటే, నేను 1976లో ఈ పాఠశాలలో చేరినప్పుడు నేను మీలాంటి స్టూడెంట్నే వాళ్ళ దగ్గర. ఆయన పిఈటి మాస్టర్ కృష్ణప్ప గారు, ఆయన శిక్షణలో నేను టిన్నికాట్ నేర్చుకునేసి ఇక్కడ టీచర్స్ తరఫున ఛాంపియన్ అయిపోయినాను. నాకు ఇంగ్లీష్లో కొన్ని డౌట్స్ వస్తుంటాయి, ఎందుకంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ తక్కువ కాబట్టి. అటువంటి వాటిని మన ఎస్ కృష్ణమూర్తి దగ్గర డిస్కస్ చేసేవాడు. తెలుగులో డౌట్స్ వస్తే పుత్ర సమానులు సుబ్రాగవే సార్ దగ్గర నేను ఆ డౌట్స్, అట్లే ఇటువంటి నా టీచర్లైనటువంటి ఈ గురువులందరినీ సమావేశపరిచినటువంటి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలరు, సుఖశాంతులతో మీరు శోభిల్లగలరు, దైవమే తోడుగా ఉంటాడు మీకు, కలకాలం చల్లగా ఉండాలి మీరు. సెలవు. థ్యాంక్ యూ సార్. తెలియదు కూడా తెలియదు, ఎందుకంటే కలుసుకొని వెళ్ళిపోవడం అన్నమాట స్కూల్కి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా. సార్, ఈరోజు ఒక పెళ్లి సందడి కనిపిస్తుంది నాకు, ఎందుకంటే
నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఇంతమందిని ఒకే వేదిక మీదకి పిలిచి అందరూ చాలా సంతోషంగా ఉన్నందుకు నిజంగా 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 మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా మన అందరినీ కలిపింది ఈ చదువులమ్మ చెట్టు నీడ కాబట్టి ఈ చదువులమ్మ చెట్టు నీడలో అందరము చాలా సంతోషంగా సుఖ సంతలతో బ్రతకాలని చెప్పేసి అందరి కుటుంబాలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరొక్క మాట, ఇంతకుముందు అందరూ చెప్పారు, మన పాఠశాలని పునరుజ్జీవనం చేపించడానికి అందరి సహాయం కావాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మా 84 బ్యాచ్ తరఫున ఉపాధ్యాయులందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంతటితో మళ్ళీ మన ప్రవీణ్ వచ్చి ఫర్దర్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాడు. ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు చాలా నిజంగానే వీఆర్ రియలీ చాలా అసలు ఏం మాట్లాడదు, మాకు ఎన్నో స్టేజ్లో ఏమో మీ ముందు మేము మాట్లాడలేము యాక్చువల్లీ. సో ఎనీవే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఇప్పుడు మీరు కూడా మీ గురించి మేము తెలుసుకున్నాము. నాకు తెలిసినంత వరకు మా గురించి కూడా మీరు తెలుసుకుంటే, అంటే మేము కూడా we want to tell something about you, what we have seen here, what we have learned here. So మాకు కూడా కొంచెం అవకాశం ఇచ్చారంటే ఒక 2 minutes each Vijay School person will come here and being called here. That's what I was thinking of. Thank you very much. sure, definitely sir. No sir, ఇక్కడ ఉన్నారు సార్, ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడతారు సార్. No sir, please. అంటే కనపడరు కదా మీరు, సార్కి కనపడాలని రాండి, పైకి రండి మాట్లాడండి. ఓకే, సో ఒక్కొక్క 2 minutes అక్కడి నుంచి మాట్లాడండి, ఇక్కడ మాట్లాడండి, నో ప్రాబ్లం. ఇక్కడికి వస్తే కనపడతారు, సార్ వాళ్ళు కూడా చూస్తారు అంతే. ఉంది. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. నా లైఫ్ దాని మీద చాలా ఇంప్రెషన్ వచ్చి మా సార్ రామకృష్ణారెడ్డి సారు, తర్వాత పిల్లయ్య సార్ ఈరోజు రాలేదని ఆయన చాలా డిసప్పాయింట్. సార్ నాకు మ్యాథ్స్, ఈసారి ఇంగ్లీష్ చెప్పారు. ఇప్పుడు నేను పిల్లలకి చెప్తూ ఉంటే, మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తుంటే నాకు సార్ చెప్పినవే చాలా మటుకు అలాగే, సార్ ఏదైనా డౌట్ వస్తే అలా కళ్ళు మూసుకుంటే సార్ గుర్తొస్తారు, అలా నేను చెప్పేస్తున్నాను ఫ్రీగా. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం నేను ఎప్పటికీ 2 సార్లు మాత్రం లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. పదే నా మ్యాథ్స్ టీచ్ చేస్తుంట ఈ తీరం కష్టంగా ఉంది అనుకుంటే మళ్ళీ అలా చెప్పేస్తే మా వారితోనే ఉంటుంటాను. ఆ కేఎస్పి సార్ చాలా బాగా చెప్పారు, చాలా గుర్తుంది, నాకు ఇంకా గుర్తుంది. 32 years అయినా నాకు గుర్తుంది. ఫ్రీగా చెప్పేస్తున్నాను భయపడలేకుండా. అంటే ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నాను, ఆ పిల్లలకి అక్కడ స్లమ్లో పిల్లలకి చెప్తాను. అక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళు తమిళ్ వాళ్ళు కదా, నాకు తమిళ్ పెద్దగా రాదు. నేను తమిళ్లో కష్టపడి చెప్పేస్తూ ఉంటాను. అదే అంటుంటాను, నేను అనుకుంటుంటాను తమిళ్కి లేదు కాబట్టి ఇట్లా కష్టంగా ఉంది, కానీ ఈవెన్ ఐఎమ్ మేనేజింగ్ అనేసి నాకు వీళ్ళిద్దరిని నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ బిఎస్సి చేశాను పీవీకేఎన్లో. తర్వాత 2002లో ఎంఏ సోషల్ వర్క్ చేశాను. అప్పటి నుంచి కొంచెం సోషల్ వర్క్లో అది ఎడ్యుకేషన్కి, అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వేరే దానికి ఏమి ఎక్కువ ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎడ్యుకేషన్, పిల్లలు చదువు అలాగే చూస్తుంటాను. అందుకని ఇంకేం లేదు సార్. యాక్చువల్లీ నాకు ఒక